హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇది పచ్చి ఉసిరికాయలతోటి తయారు చేసిన పచ్చడి. ఈ కాయల్ని ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఉప్పు, కారం, పసుపు, ఆవు పిండి, వెల్లుల్లి, నూనె అన్నీ కలిపి తయారు చేసిన పచ్చడి. ఉసిరికాయ అంటే మామూలుగా నూనెలో వేపి తయారు చేస్తారు. ఇది పచ్చి ముక్కలతోటే నేను తయారు చేశాను. అంటే మామిడికాయ పచ్చడిని మనం ఎలాగ ముక్కలు చేసి మనం ఉప్పు, కారం అన్నీ కలిపి మనం పచ్చడి తయారు చేస్తామో, అదే విధంగా ఉసిరికాయల్ని నూనెలో వేపకుండా పచ్చి ముక్కల్ని కాయలో ఉన్న ఫస్ట్ ఒక ముక్కని కట్ చేస్తే ఈజీగా అన్ని ముక్కలు వచ్చేస్తాయి. ఆ ఇత్తనాలు గూడా దీంట్లో వేసుకొని గూడా పచ్చడి పెట్టొచ్చు. కాకపోతే నేను దాంట్లో ఉన్న ఈ విత్తనం తీసేసి ఈ ముక్కలన్నీ తయారయిన తర్వాత ఉప్పు, ఒక గ్లాసు ఉప్పు, ఒక గ్లాస్ కారం, నూనె అయితే ఒక అరకిలో నూనె పడుతుంది. వెల్లుల్లి మనకు అవసరమైనన్ని వేసుకోవచ్చు. తరువాత ఆవు పిండి, మెంతి పిండి అన్నీ కలిపి నేను తయారు చేశాను. అంటే నూనెలో వేపిన కాయల్లో కొన్ని విటమిన్స్ పోతాయి అంటారు. అలా కాకుండా పచ్చి ముక్కలతోటి గూడా ఇలా పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సంవత్సరం పాటు కూడా కంటే ఎక్కువ నిలువ ఉంటుంది. చాలా బావుంటుంది. ఈ పచ్చడి మీకు కూడా వీలైతే ఇలా తయారు చేసుకోండి. చూడటానికి నూనె ఎక్కువగా అనిపిస్తుంది. కానీ పచ్చడి ఊరగాయ పచ్చడి అంటే ఖచ్చితంగా నూనె కొంచెం ఎక్కువే ఉంటుంది. ఆ నూనె ఆ మాత్రం ఉండకపోతే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఉప్పు, కారము, నూనె ఈ 3 సమానంగా మనం పచ్చడిలో వేసామంటే ఎక్కువ రోజులు పచ్చడి నిలువుంటుంది. ఈ మూడిటిలో ఏది తక్కువైనా కూడా పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు, చెడిపోతుంది. వెల్లుల్లి, ఆవు పిండి అనేది మాత్రం కొంచెం ఎక్కువైనా మెంతిపిండి అవి ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందేం ఉండదు. ఒకటి నూనె, ఉప్పు, కారం ఈ 3 మాత్రం ఖచ్చితంగా సమానంగా ఉండాలి. చాలా బావుందండి ఈ పచ్చడి నేను తయారు చేసింది. మీకు కూడా వీలైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పచ్చడి సంవత్సరం కంటే కూడా ఎక్కువుంటుంది. మనం ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసుకొని, తడి లేకుండా బాగా అవసరమైనప్పుడే మనం తీసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసుకోవచ్చు. చాలా బావుంది. ఒకసారి ట్రై చేయండి.